త్వరగా ప్యాక్ చేయి, డెలివరీ ఇవ్వాలి. అలాగే. హే బొమ్మలేవి? హాయ్ అమ్మేసా, అదిగో సోల్డ్ అవుట్ బోర్డ్. ఏంటి అప్పుడే అంతమంది వచ్చి బొమ్మలు కొనుక్కుపోయారా? సినిమా హీరో వెంకట్ అండ్ హిస్ వైఫ్ ఇద్దరు వచ్చి కొనుక్కొని వెళ్ళారు. అర్థమైంది. హోల్సేల్ గా కొంటే 90% డిస్కౌంట్ అన్నావు కదా. ఒరిజినల్ ప్రైస్ కి అమ్మా, ఇన్క్లూడింగ్ జిఎస్టీ. వాట్? అసలు వాళ్ళు మొత్తం బొమ్మలు కొనడానికి వచ్చారా? లేదు, జస్ట్ చూడ్డానికి వచ్చారు. చూడ్డానికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ. సార్ మీరు హీరో వెంకట్ గారు కదా? యా. సార్ చూడండి సార్. దొరికింది గుర్రే, అస్సలు వదలకూడదు. సార్ ఇది చూడండి. చాలా బాగుంది. చూడ్డానికి చాలా ప్లెజెంట్ గా ఉంది. మీకు నచ్చింది, అలా నచ్చడం నాకు నచ్చింది. ఫ్రీగా తీసుకెళ్ళండి. అబ్బే అలా వద్దండి. దాని కాస్ట్ ఎంతో చెప్పండి. అంటే 99,999 ప్లస్ జిఎస్టీ. అయినా మీ దగ్గర డబ్బులు ఏంటి సార్? వద్దులేండి సార్, డబ్బులు వద్దు. లేదు లేదు, మీరు బిల్లు తీసుకుంటానంటేనే. చూద్దాం లేండి సార్. కాకపోతే సార్ ఇప్పుడు ఈ బండి వెళ్ళేటప్పుడు దారి చూపించడానికి ఓ గుర్రపు సవారీ ఉంటే ఎలా ఉంటుంది సార్? బాగుందయ్యా, కానీ మీరు ఛార్జ్ చేస్తామంటేనే. ఎందుకంటే మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాం. అక్కడ ఇల్లు మొత్తం ఖాళీగా ఉంది. ఏం చేయాలని మేము ఆలోచిస్తుంటే మీ బొమ్మలు చూసాం. జస్ట్ చూద్దామని వచ్చాం. చూడగానే ముచ్చటేసింది. సరే కొందాం అనిపించింది, కానీ మీరు ఛార్జ్ చేస్తామంటేనే. అయ్యో అవన్నీ తర్వాత చూద్దాం లేండి సార్. కాకపోతే సార్ ఇప్పుడు ఈ బండిని రైడ్ చేయడానికి ఓ అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి బదులు ఓ క్యూట్ కపుల్, ఓ అమ్మాయి ఓ అబ్బాయి ఉంటే ఎలా ఉంటుంది సార్? అంటే నీలాగా నాలాగా. ఎగ్జాక్ట్లీ మీ ఇద్దరు లాగా. ఇప్పుడు ఆ బొమ్మలకి ఇలా పెళ్లి బట్టలు వేస్తే ఎలా ఉంటుంది సార్? అంటే మనకి పెళ్ళైన కొత్తలో లాగా. యా. సూపర్ అయ్యా, అదిరిపోయింది నీ కాన్సెప్ట్. స్వీట్ మెమరీస్ కి అందమైన రూపం ఇచ్చి ఆ మెమరీస్ కి లైఫ్ ఇచ్చావు. థ్యాంక్ యూ సార్. అలాంటప్పుడు పెళ్ళన్నాక కొంతమంది జనాలు కూడా కావాలి కదా సార్? కావాలి. బండి వెనకాల జనాల్ని పెట్టి బండి ముందు డప్పులు కొట్టే మేళగాలను కూడా పెడతా. కావాలి కావాలి. ఒక్క నిమిషం సార్. సార్ ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా ఎక్కడికైతే పెళ్లి చేయడానికి వెళ్తున్నారో అక్కడికి బాగా దగ్గరలో ఒక టెంపుల్ ఉండాలి కదా సార్? ఎక్సలెంట్ అయ్యా, ఏమి నేటివిటీ టచ్ ఇచ్చావు. అద్భుతం, మహా అద్భుతం. బహుశా నువ్వు గత జన్మలో ఏ ఫిల్మ్ డైరెక్టర్ అయి ఉంటావు. సార్ థ్యాంక్ యూ సార్. సార్ మరి పెళ్లి చేయడానికి అక్కడ మండపం, పంతుళ్ళు, సన్నాయి మేళం, సరంజామా, బంధువులు, అతిథులు, పనివాళ్ళు ఇంకా కావాలయ్యా, అందరూ కావాలి. ఓ పని చేయి, ఈ బొమ్మలన్నీ ఇచ్చే మా ఇల్లంతా సర్దేస్తాం. బొమ్మలన్నీ ఎవ్రీథింగ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్యాక్ చేయండి, ప్యాక్ చేయి, ప్యాక్ చేయి తొందర. దెబ్బకి మొత్తం అమ్మేశా. ఓయ్ ఏంటలా బిగిసిపోయావు? అవన్నీ నేనే కొని పెట్టుకొని ఉంటే ఎంత బాగుందో అనిపించింది. అయ్యో. నమస్తే అండి. నమస్తే. ఇక్కడ ఫిలిం డైరెక్టర్ విజయ్ ఎక్కడ ఉన్నారండి? సార్ ఒక్క నిమిషం. నేనేనండి. మీరు? నా పేరు మునికొండ, ఇంటి పేరు ఆనకొండ. ఫిలిం ప్రొడ్యూసర్ని. నీతో సినిమా ప్లాన్ చేద్దామని వచ్చాను. అవునా సార్? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం సినిమాలు తీసేవయ్యా. 2 ఫిలిమ్స్ ఒకదానికోటి సంబంధం లేకుండా దేనికదే మాస్టర్ పీసులు. దేనికి అద్ద అందే, దేని కాన్సెప్ట్ అందే, రెంటికి 2 దివిటీలు అంతే. చూస్తే ఇలాంటి సినిమాలు కదా చూడాలి అనిపించింది. తీసానండి, కానీ ఏం లాభం? జనాలు మెచ్చుకుంటేనే సినిమా. అలా అనక బాబు, తృప్తి ముఖ్యం. అవి తీసి నీకు సాటిస్ఫాక్షన్, అవి చూసి మాకు సాటిస్ఫాక్షన్. అప్పుడు నా మనసులో లైట్ వెలిగింది. చూసేసి సంతోషించేసి సరిపెట్టేయకూడదు. తీసినా గీసినా ఒక కళాఖండం నీతోనే తీయాలని వచ్చాను. ఆఫీస్ కూడా తీసాను. అర్జెంటుగా మంచి కథ చెప్పవా? రేపే మొదలెట్టేద్దాం. కథ వగేరా మీ ఆఫీస్లో చూసుకుందాం లేండి సార్. అయితే దా, నా కార్లో వెళ్ళిపోద్దాం. సార్ అప్పుడే వచ్చే. బాయ్. బాయ్. కుడికాయలు ముందు పెట్టిరా. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే అమ్మా. నాది కూడా అదే. కనపడేదే నా రూమ్. అవునా సార్? దా, అక్కడ కూర్చో. ఓకే సార్. ఇదిగో, ఇక్కడ కాఫీ బాగుంటది, పక్కన టీ బాగుంటది, కూల్ డ్రింక్ ఎక్కడైనా బాగుంటది. సెలక్షన్ నీదైతే ఇంకా బాగుంటది. సార్ మీకు సినిమా భాష మీద బాగా పట్టుంది సార్. అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగాను కదా. సినిమాలంటే పిచ్చి నాకు. దాంతో ఆ భాష వంట పట్టేసింది. ఎందుకని నీకేం కావాలో చెప్పలేదు. ఏమొద్దు సార్. ఇదిగో, కతికితే అతకదంటానికి మనం పెళ్లి చూపులకు వచ్చామా ఏంటి? రే గోవిందు, 2 కాఫీ చెప్పు. ఏక్ మినిట్. ఎక్కడున్నాడు?
ఇక్కడున్నావేంట్రా, లోపల రావచ్చుగా. తమరు చెప్పలేదు కదా అని. డాక్టర్ నీకు కూడా చెప్పాడు కదా. అవునండి, మీకు కొత్తగా షుగర్ వచ్చిందని, సినిమా మూలంగా కొత్త టెన్షన్ వచ్చి షుగర్ డౌన్ అయితే ఈ చాక్లెట్ మీకు ఇమ్మన్నారండి. ఇవ్వాలంటే నా కూడా ఉండాలి కదా. ఆ. ఇక్కడ ఉంటే ఎలా ఇస్తావు? ముందెళ్ళి 2 కాఫీ చెప్పు. అలాగేనండి. నా కూడానే ఉండు. ఆయ్. రే సార్ ఏం చెయ్యాలి? మీకు కూడా ఉండాలండి. అది ఆయ్. మ్మ్. ఇప్పుడు చెప్పు, మనం తీయబోయే సినిమా కథ ఏంటి? అంటే 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 సార్ అది సినిమా చేయడానికి ముఖ్యంగా హీరో కావాలి కదా సార్. అవసరం. గొడుక్కి కాడ ఎంత అవసరమో, దీపానికి నూనె ఎంత అవసరమో, సినిమాకి హీరో కూడా అంతే అవసరం. ఎగ్జాక్ట్లీ సార్, నేను కూడా అదే చెప్పబోతున్నాను. అందుకని అందుకని చెప్పవయ్యా, ఏంటి ప్రాబ్లము? హీరోకి కథ చెప్పి ఒప్పించాక అప్పుడు చెప్తానంటావు. ఆ, భలేవాడివే, దాందే ఉంది. అలాగే చెయ్యి. ఆ, 2 బంగారు లాంటి చిత్రాలు తీసావు. హీరో ఎలాంటోడైనా సరే కళ్ళకద్దుకుని కాళ్ళ మీద పడిపోవలసిందే. అలాగే కానిచ్చేయి. సార్ ఇప్పుడు మనకు ఏ రేంజ్ హీరో కావాలి సార్? నీ కథకి ఎవరు కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఆ హీరో ఎంత అడిగితే అంత ఇచ్చేద్దాం. కావాలంటే రూపాయి ఎక్కువే పడేద్దాం. మనకు ఆ సైడ్ ప్రాబ్లం లేదు. ఖర్చు వెనకాడే పనే లేదు. క్యాష్ ఎత్తుక్కోవాల్సిన పని అస్సలు లేదు. నేను పక్కగా రెడీ అయ్యి వచ్చాను. ఓకే సార్, నేను హీరోకి కాల్ చేసి డేట్ అండ్ టైం ఫిక్స్ చేసుకొని మీకు కాల్ చేస్తాను సార్. చేయి తొందరగా చేసి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. ఈయన ప్రొడ్యూసర్ మునికొండ గారు. ఇంటి పేరు అనకొండ. నా పేరు విజయ్ అండి. హీరో గారికి స్టోరీ చెప్పడానికి వచ్చాను. రండి లోపల కూర్చోండి, సార్కి చెప్పొస్తాను. పద. రండి సార్. సార్ రమ్మంటున్నారు, లోపలికి వెళ్ళండి. వస్తున్నా. ఇక్కడ స్క్రీన్ ప్లే తప్పదు. సార్ మీరేం అనుకోకపోతే నేను వెళ్ళి హీరో గారి కథ చెప్పేసి వస్తాను. ఆ తర్వాత మీరు కలుద్దురు గాని. దాందే ఉందిలే, నువ్వు వెళ్ళి చెప్పేసిరా. నేను ఇక్కడే కూర్చుంటాను. మనకి పని అవటం ముఖ్యం. ఆల్ ద బెస్ట్. ఈడు ఒప్పిస్తాడో తప్పిస్తాడో. ప్రొడ్యూసర్ గారు, ప్రొడ్యూసర్ గారు, నేనే బాబు. ఏం డైరెక్టర్ సార్, ఏం డైరెక్టర్. ఆహా, ఏం కథ సార్. అసలు నా జీవితంలో ఇలాంటి కథే వినలేదు. బహుశా భవిష్యత్తులో కూడా విననేమో. అంత బాగుంది సార్ కథ. అబ్బా, ఏం కథ సార్. ఏం స్టోరీ సెలెక్షన్ సార్ మీది. ఏం స్టోరీ సెలెక్షన్. థాంక్యూ బాబు. అల్టిమేట్ సార్. సార్ నిజం చెప్పాలంటే ఈ కథ విన్న తర్వాత మాటలు లేవు. వా, అంత బాగుంది సార్ కథ, అంత బాగుంది. సూపర్ అబ్బా, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. కథ వినగానే ఆయన ఎగ్జైట్మెంట్ చూసి నేను అక్కడే కింద పడిపోయాను సార్. నా లైఫ్ లో ఇలాంటి హీరోని నేను ఎక్కడ చూడలేదు సార్. అబ్బాబాబా, ఏం గ్రాస్పింగ్ సార్. కథ చెప్తున్నప్పుడు ఆ గ్రాస్పింగ్ చూసేసరికి ఆ ఫ్లో దానంతట అదే తన్నుకుంటూ వచ్చేసింది. మరి ఎక్కువ పొగుడుతున్నాడు. హీరోకి నచ్చిందంటే అది సూపర్ హిట్. మీకు ఎప్పటి నుంచి డేట్స్ కావాలో చెప్పండి అంకుల్. హే అంకులే. అవును అంకుల్, ఒకసారి మనం కలిసామంటే మీరు ప్రొడ్యూసర్ నేను హీరో అలా ఉండకూడదు. మనమంతా ఒక ఫ్యామిలీ. మన దృష్టి అంతా సక్సెస్ మీద ఉండాలి. నేనైతే అలానే అనుకుంటాను. మేం కూడా అదే టైప్ బాబు. ఇదిగో బాబు, ఇది మీకు అడ్వాన్స్ అంతే. మిగిలినవన్నీ టైం టు టైం మీరు ఎలాగంటే అలా. అరే అయ్యో, దీనికి ఇప్పుడు అంత తొందర ఏముంది అంకుల్. మనకి ఇంకా టైం ఉంది కదా. మనకి స్టోరీయే ఇంపార్టెంట్. అది సెట్ అయిపోయింది. ఇక సక్సెస్ అంటారా, మనోడు రాసిన కథలోనే ఉంది. నా కళ్ళ కట్టినట్టు కనిపించింది. అంటే ఇది నా తృప్తి కోసం బాబు. సెంటిమెంట్ బాబు. లక్ష్మీదేవి వచ్చి మన ఇంటి తలుపు తట్టినప్పుడు మనం తీయాలి గాని తోసకూడదు బాబు. అందుకే బాబు. అంకుల్, ఏంటి బాబు? మీరు చెప్తున్నారు కాబట్టి అలాగే కానివ్వండి. అది మీరు నాకు తెగ నచ్చారు బాబు. ఇక నుంచి మనం అంతా ఒక ఫ్యామిలీ. ఓకే, అలాగే. వస్తాను బాబు. మంచిది. తొందరగా మళ్ళీ మనసు మార్చేస్తాను. బాయ్. హీరో కత్తిలా ఉన్నాడు. ఏం సెలెక్ట్ చేసావు డైరెక్టర్? బాబుకి నువ్వు చెప్పాను కదా ఎక్కేసింది. కత్తో పాటు క్యారెక్టర్ కూడా ఎక్కేసింది. బాబు అక్కడే ఉండిపోయాడు. నాకు నీ సెలక్షన్ బాగా నచ్చేసింది. ఇదిగో ముందు చెక్కుచ్చుకో. అయ్యో, అప్పుడే ఎందుకండి? హీరో గారు చెప్పారు కదా మనం అంతా ఒక ఫ్యామిలీ అని. అందుకే చెక్ జేబులో పెట్టుకో. సరే, అంతగా చెప్తున్నారు కాబట్టి తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. హీరో బాబుకి నీ కథ అంతలా గుచ్చుకుందంటే సినిమా పెద్ద బ్లాక్ బాస్టరే. అవునండి. ఇంతకీ ఆ కథ ఏంటయ్యా? చెప్తాను సార్. మీకు చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పండి. కాకపోతే హీరోయిన్ కి కూడా చెప్పాక కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది సార్.
అప్పుడు చెప్తాను సార్. తర్వాత అన్నా చెప్తావు కదా. తప్పకుండా. అలా కానీ